హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే మోటరోలా రేజర్ 50 అల్ట్రా మొబైల్ ఫోన్ గురించి. ఇదైతే మనకి బ్లాక్ బాక్స్ తో వస్తుంది. మొత్తం ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ ఉంటుంది. బాక్స్ లో అయితే ఎలాంటి ప్లాస్టిక్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయరు, మొత్తం పేపర్ వర్క్ తోనే వస్తుంది. అండ్ ఇదే కాకుండా ఇందులో మనం బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మోటో ఫ్రేగ్రెన్స్ తో వస్తుంది. అంటే మోటో వాళ్ళు అందులో ఇంక్లూడ్ చేసిన ఫ్రేగ్రెన్స్ అది చాలా మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది. ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే డివైస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్, పేపర్ వర్క్, కేస్, బడ్స్, 68 వాట్స్ ఛార్జర్, టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో 9,999 వర్త్ అయిన బడ్స్ ని కూడా వీళ్ళు ఇన్బాక్స్ లోనే ప్రొవైడ్ చేసి చెప్తున్నారు. ఇది స్పేషల్ ఆడియో సపోర్ట్ తో ఉంటుంది, ప్రీమియం బడ్స్ అని చెప్పాలి. కేస్ విషయానికి వచ్చినట్టయితే లెదర్ ఫినిష్ కేస్ ఉంటుంది, విచ్ ఇస్ అ గుడ్ మూవ్ తీసుకున్నారని చెప్పాలి. ఈ డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB LPDDR 5X కి సంబంధించిన ర్యామ్, 512GB UFS 4.0 తో రన్ అవుతుంది. 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మెయిన్ కెమెరా వస్తుంది. 50 MP టెలిఫోటో లెన్స్, 32 MP ఫ్రంట్ కెమెరా, 6.9 ఫోల్డబుల్ LTPO OLED డిస్ప్లే, HDR10+ 10-bit సపోర్ట్ ఉంటుంది. 1:165 రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. కవర్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4-inch కవర్ డిస్ప్లే, LTPO OLED డిస్ప్లే, 165 రిఫ్రెష్ రేట్, 2400 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ, 45 watts టర్బో ఛార్జింగ్ తో వస్తుంది. IPX8 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దీన్ని మనం రేజర్ 40 అల్ట్రాతో కంపేర్ చేద్దాం, రేజర్ 50 అల్ట్రాని. అంటే దీని ప్రీవియస్ జనరేషన్ అని చెప్పాలి. ఇది ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 40 అల్ట్రా వచ్చేసి రేజర్ 40 అల్ట్రా 8+ Gen 1 ప్రాసెసర్ మీద రన్ అవుతాయి. 50 అల్ట్రా వచ్చేసి 8S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. కెమెరా విషయానికి వచ్చినట్టయితే 12 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మెయిన్ కెమెరా, 13 MP వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. రేజర్ 50 అల్ట్రా వచ్చేసి 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ కెమెరా వచ్చేసి రెండిట్లో సేమ్ 32 MP కెమెరా. డిస్ప్లే కూడా ఏమంత చేంజ్ చేయలేదు, రెండిట్లో కూడా 6.9 ఫోల్డబుల్ LTPO OLED డిస్ప్లే, HDR10+ 165 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కొంచెం చేంజ్ చేశారు ఏంటంటే బ్రైట్నెస్ లో. మనకి రేజర్ 40 అల్ట్రా వచ్చేసి 1400 nits పీక్ బ్రైట్నెస్ ఉంటే రేజర్ 50 అల్ట్రా వచ్చేసి 3000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అది బ్రైట్నెస్ ఒకటి చేంజ్ చేస్తారు, డిస్ప్లే మాత్రం ఎక్కడ చేంజ్ చేయలేరు. కవర్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే రేజర్ 40 అల్ట్రాలో 3.6-inch కవర్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1100 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. రేజర్ 50 అల్ట్రా వచ్చేసి 4-inch కవర్ డిస్ప్లే, 165 Hz రిఫ్రెష్ రేట్, 2400 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. రేజర్ 40 అల్ట్రా వచ్చేసి 3800 mAh బ్యాటరీ, 30 watts టర్బో ఛార్జింగ్ తో వస్తుంది. రేజర్ 50 అల్ట్రా వచ్చేసి 4000 mAh బ్యాటరీ, 45 watts టర్బో ఛార్జింగ్ తో వస్తుంది. IP52 వాటర్ రెసిస్టెంట్ ప్రీవియస్ జనరేషన్ కుంటే IPX8 వాటర్ రెసిస్టెన్స్ రేజర్ 50 అల్ట్రాకి వస్తుంది. హింగ్ మెకానిజం ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేశారు పాత జనరేషన్ తో చూసుకుంటే. 45 degrees వరకు మనం దీన్ని ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్టయితే పీచ్ ఫజ్, మిడ్ నైట్ బ్లూ అండ్ స్ప్రింగ్ గ్రీన్ కలర్స్ లో అవైలబిలిటీలో ఉంది. బ్లాక్ గ్లాస్ వస్తుంది. మనకు బ్యాక్ గ్లాస్ విషయాన్ని చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ వచ్చేసి మెటల్ ఫ్రేమింగ్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి అల్ట్రా థిన్ UTG గ్లాస్ తో వస్తుంది. మనం ఫోల్డ్ చేసినప్పుడైతే దీనికి 15.32 mm థిక్నెస్, అన్ఫోల్డ్ చేసినప్పుడైతే 7.09 mm థిక్నెస్ తో వస్తుంది. వెయిట్ విషయానికి వచ్చినట్టయితే 189 grams వెయిట్, ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ మొబైల్ ఫోన్ మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది. అవుటర్ డిస్ప్లే సైజ్ ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. అవుటర్ డిస్ప్లే మనకి LTPO ప్యానెల్ తో వస్తుంది. HDR10+ 10-bit సపోర్ట్ ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్, 2400 nits పీక్ బ్రైట్నెస్, విచ్ ఇస్ అ గుడ్ డిస్ప్లే అని చెప్పాలి. అండ్ మనం లాక్ స్క్రీన్ అండ్ హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకో చాలా మంచి ఫీచర్ ఏంటంటే నాకు నచ్చింది, మోటోమో ఫీచర్ ఉంది. అంటే ఇది మన లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా బిహేవ్ అయితే చేస్తుంది. మనం దాన్ని కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం దానికి ఒక టైం టేబుల్ ఇవ్వాలి, మనం ఏ టైంలో ఏ పని చేస్తామని ఒక టైం టేబుల్ ఇస్తే కనుక ఆ అవుటర్ స్క్రీన్ ఉన్న మోటోమో ఫీచర్ అనేది దానికి తగ్గట్టుగా అయితే బిహేవ్ చేస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం మార్నింగ్ ఈ టైంకి లేస్తామని ఒక టైం సెట్ చేసి దానికి ఇస్తే కనుక అవుటర్ స్క్రీన్ లో ఉన్న మోటోమో కూడా అదే టైంకి అది లేచినట్టు, ఆ మార్నింగ్ రొటీన్స్ కంప్లీట్ చేసుకుంటున్నట్టు అయితే బిహేవ్ అయితే చేస్తుంది. లేచి బ్రష్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టుగా మోటోమో అయితే పనిచేస్తుంది. చాలా బాగా అనిపించింది. ఒక ఇన్నోవేటివ్ ఫీచర్ ని వీళ్ళు తీసుకొచ్చారనిపించింది. అండ్ మనం అవుటర్ స్క్రీన్ లోనే యాప్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ గూగుల్ ని వాడొచ్చు, గేమ్స్ ని కూడా ఆడొచ్చు. అండ్ మనం దీనివల్ల బ్యాటరీ కన్జంప్షన్ అయితే సేవ్ చేసుకోవచ్చు. బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. ఫ్లిప్ టు ఓపెన్ ద కాల్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఇంకో విషయం ఏంటంటే మనం నార్మల్గా మనకు ఫోన్ వచ్చినప్పుడు కాల్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మొబైల్ ఫోన్ ఫోల్డ్ కాకుండా అన్ఫోల్డే చేసి ఉండాలి. అన్ఫోల్డ్ చేసినప్పుడు అవుటర్ స్క్రీన్ లో అయితే మనకి హలో మోటో అని టెక్స్ట్ అయితే వస్తుంది. అండ్ మనం ఒకవేళ ఫోన్ కాస్త రొటేట్ తిప్పినా కూడా ఈ యాంగిల్లో తిప్పితే ఆ టెక్స్ట్ కూడా అదే యాంగిల్లో అయితే తిరుగుతుంది. చాలా ఇన్నోవేటివ్ ఫీచర్స్ తోని మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఇందులో ఇవే కాకుండా స్లీప్ డిస్ప్లే ఫీచర్ ఉంది, డెస్క్ డిస్ప్లే ఫీచర్ కూడా ఉంది.
డెస్క్ డిస్ప్లే ఫీచర్ ఓపెన్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. టెంట్ అండ్ స్టాండ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. టెంట్లో మనం ఒకవేళ ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే కనుక అది అవుటర్ స్క్రీన్లో ఆ స్క్రిప్ట్ని టెంట్లో పెట్టినంత సేపు అది అలాగే అయితే చూపిస్తుంది. స్క్రిప్ట్ ఇవ్వచ్చు లేదా ఇంకేవైనా ఫొటోస్ ఇమేజెస్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు. అండ్ స్లైడ్ ద పవర్ బటన్ ఆప్షన్ కూడా ఉంది. సో దీనివల్ల మనం కొన్ని ఫీచర్స్ని అయితే వాడుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెమెరాని ఆ పవర్ స్లైడ్ ద పవర్ బటన్ ఆప్షన్ తోని జూమ్ అయితే చేసుకోవచ్చు. అంటే జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తగ్గించుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లిప్ ఫోన్ ఇది గూగుల్ జెమినైని ఎక్స్టర్నల్ డిస్ప్లేలో వీళ్ళు యాడ్ చేశారు. అండ్ మనం పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే గూగుల్ జెమినై అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. దీని వర్క్ విషయం చెప్పాలంటే ఏదో ఒక మనం టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేస్తుంది, ఏఐలా అని చెప్పాలి. అండ్ ఆల్సో ఒక పెద్ద ఆర్టికల్ని కూడా సమరైజ్ చేసి చిన్న పాయింట్స్లో అయితే చేస్తుంది. ఇది 3 months ఫ్రీ జెమినై ఉంటుంది కొత్తగా దీన్ని పర్చేస్ చేసిన వాళ్ళకు. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మెయిన్ డిస్ప్లే వచ్చేసి 6.9 inch ఫుల్ హెచ్డీ ప్లస్ POLED డిస్ప్లే, HDR10+, LTPO 160 Hz రిఫ్రెష్ రేట్, 10-bit సపోర్ట్తో వస్తుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, విచ్ ఈస్ అ గుడ్ డిస్ప్లే. ఆడియో విషయానికి వచ్చినట్టయితే డాల్బీ అట్మోస్ విత్ స్పేషియల్ ఆడియో స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. హైరస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ కోసం. చాలా లౌడ్ ఆడియో ఇదైతే మనకి స్నాప్డ్రాగన్ సౌండ్ తో వస్తుంది. మోటరోలా బడ్స్ ప్లస్ ని కూడా వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారు. బడ్స్ తీసుకురావడం వల్ల మొబైల్ ఫోన్ పైన ఇంప్రెషన్ పెరుగుతుంది. సో వీళ్ళ స్ట్రాటజీ కొంచెం వర్కౌట్ అయింది అనిపించింది. ఎందుకంటే నార్మల్గా ఎవరు బడ్స్ ప్రొవైడ్ చెయ్యరు. ఈ ప్రైజింగ్ లో ఇవన్నీ ఫీచర్స్ చూసి చాలా మటుకు మొబైల్ ఫోన్ బాగుంది అనుకుంటారు. బట్ వీళ్ళు మోటరోలా బడ్స్ ప్లస్ ని కూడా వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో దీనివల్ల చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఫ్యూచర్ లో TWS బడ్స్ ని కూడా ప్రతి మొబైల్ ఫోన్ కంపెనీ కూడా ప్రొవైడ్ చేసేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఆడియోలో మొబైల్ ఫోన్ ఆడియో కూడా బాగుంటుంది. ఒకవేళ ఆడియో తగ్గి బడ్స్ ని వీళ్ళు ఇచ్చారంటే అప్పుడు మనం అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఆడియో దగ్గర కొంచెం డ్రాబ్యాక్ ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు బడ్స్ ఇచ్చారనుకోవచ్చు. ఆడియో కూడా మనకి స్నాప్డ్రాగన్ సౌండ్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ స్పేషియల్ ఆడియో స్టీరియో స్పీకర్స్ వస్తాయి. చాలా లౌడ్ సౌండ్ ఉంటుంది. అవి ఉన్నప్పటికీ కూడా మోటరోలా బడ్స్ ప్లస్ ని వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అప్ టు 9,999 వర్త్ ఉంటుంది బడ్స్, ప్రీమియం బడ్స్ ఇవి. దాన్ని వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇవ్వడం చాలా బాగా అనిపించింది. ఇది మనకు మోటరోలా UI తో వస్తుంది, క్లీన్ UI ఇది. మోటరోలా AI ఫీచర్స్ కూడా ఉన్నాయి, స్టైల్ సింక్ కానీ మ్యాజిక్ క్యాన్వాస్ ఫీచర్ కానీ. అప్డేట్స్ విషయానికి వచ్చినట్టు 3 years ఆఫ్ OS అప్డేట్స్, 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అని వస్తుంది. ఇదైతే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇదైతే మనకి 17 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. 12GB LPDDR5X కి సంబంధించిన RAM, 512GB ROM తో వస్తుంది. UFS 4.0 తో వర్క్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 4000 mAh బ్యాటరీ, 45 watts టర్బో ఛార్జింగ్ తో వస్తుంది. 68 watts టర్బో పవర్ ఛార్జర్ వస్తుంది. 1 hour టైం పడుతుంది 100% ఛార్జ్ అవడానికి. బ్యాటరీ కెపాసిటీని కూడా వీళ్ళు పెంచారు. ప్రీవియస్ జనరేషన్ తో మనం కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాటరీ కెపాసిటీని కూడా వీళ్ళు పెంచారు. ఒక ఫుల్ వర్కింగ్ డేకి అయితే మనం దీన్ని వాడుకోవచ్చు. మనం కొంచెం హెవీగా యూస్ చేసినా కూడా ఫుల్ వర్కింగ్ డేకి అయితే వాడుకోవచ్చు. బ్యాటరీ కూడా 4000 mAh బ్యాటరీ, బట్ వీళ్ళు 5500 పెడితే బాగా అనిపించింది. ఎందుకంటే ప్రైజింగ్ కూడా కొంచెం హైయే ఉంది. 4000 mAh కాకుండా 5500 mAh తీసుకొస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టు 50 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రన్ అవుతుంది. 50 MP 2x టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా, మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతోని. కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలంటే 4K 60 FPS లోనే అయిపోతుంది. AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. AI ఫోటో ఎన్హాన్స్మెంట్ ఇంజన్ కానీ, అడాప్టివ్ స్టెబిలైజేషన్ కానీ, యాక్షన్ షాట్ కానీ, ఆటో ఫోకస్ ట్రాకింగ్ కానీ, ఇవన్నీ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ కూడా ఉంది. సో దీని గురించి మళ్ళీ నేను ఎక్కువ చెప్పనవసరం లేదు. మన ఫోటో దిగాం, బ్యాక్గ్రౌండ్ లేదన్నా నచ్చకపోతే దాన్ని సింపుల్ గా దాన్ని సర్కిల్ చేసి దాన్ని అక్కడ నుంచి అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బ్లూటూత్ 5.4 తో రన్ అవుతుంది. Wi-Fi 7 ఉంటుంది. NFC ఉంటుంది. మోటో ప్రీమియం కేర్ కింద మొబైల్ ఫోన్ వస్తుంది. వీళ్ళు మోటో ఎలైట్ కేర్ అంటున్నారు దీన్ని. ఈ ఫీచర్స్ కూడా అందరికీ తెలుసు. నేను మళ్ళీ దాన్ని చెప్పి వీడియో లెంతీ అవుతుంది తప్ప ఇన్ఫర్మేటివ్ అవ్వదు. సో అందుకే చెప్పట్లేదు. సో దీని ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టు ఒకటే వేరియంట్ తో వస్తుంది. 89,999 ప్రైజింగ్ లో అయితే ఉంది. అది కూడా డిస్కౌంట్స్ తోని కలిపి. ఓవరాల్ గా చెప్పాలంటే గుడ్ మొబైల్ ఫోన్ అని చెప్పాలి. మీరు ఫోల్డ్ ఫోన్స్ లో చూస్తే మాత్రం నేను ఖచ్చితంగా దీన్ని సజెస్ట్ అయితే చేస్తాను. మీకు బాగా అనిపిస్తుంది మొబైల్ ఫోన్. చాలా ఇన్నోవేటివ్ ఫీచర్స్ తోని మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. బాగుంది మొబైల్ ఫోన్. ఇది గైస్ ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.